నేను ఓసీనే. కానీ కుల వివక్ష కారణంగా వివక్షకు గురైనటువంటి దళితులకి రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే స్టిల్ నౌ కుల వివక్ష ఉంది. స్టిల్ నౌ ఇప్పటికీ కుల వివక్ష నడుస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా మనకి అంతర్లీనంగా కొన్ని చోట్ల, బహిర్గతం కొన్ని చోట్ల కనబడుతుంది. ఆ బుద్ధి పోయేంత వరకు కూడా కుల వివక్ష నిర్మూలన పూర్తయి మనుషులందరూ సమానమే, కులాలందరూ సమానమే అనుకునేటటువంటి భావన వచ్చేదాకా కూడా రిజర్వేషన్లు ఉండకపోతే వాళ్ళ జీవితం ఏంటనే భయం వేస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చూడండి ఎంత నీచాతి నీచమైనటువంటి వ్యవహారమో. వృద్ధుడి అంత్యక్రియలకు గ్రామస్తులు అభ్యంతరం జరిపినటువంటి ఘటన ఇది. కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామకి చెందిన ఈగా రాంబాబు ఆదివారం మృతి చెందారు. ఎస్టీ వర్గానికి చెందిన మృతుడి కులస్తులకి ఈ గ్రామంలో శ్మశాన వాటిక లేదు. ఈ నేపథ్యంలో దాన సంస్కారం ఎక్కడ చేయాలనే సమస్య బాధిత కుటుంబానికి ఎదురైంది. గ్రామంలో ఇతర కులాలకు 7 శ్మశాన వాటికలు ఉన్నా ఎవరు అనుమతించకపోవడంతో రాంబాబు మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచారు. సోమవారం ఎస్టీ కులస్తులు మృతదేహంతో ఆ ప్రాంతంలో బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఫణి దుర్జటి, తహసీల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీఓ అరుణకుమారి నందిగామ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దావోజీపాలెం రోడ్డులో అప్పటికప్పుడు ఎస్టీలకు శ్మశాన వాటికను కేటాయించేందుకు తహసీల్దార్ ప్రయత్నించగా ఆ స్థలానికి సరిహద్దుగా భూమి ఉన్న వాళ్ళు వ్యతిరేకించారు. దీంతో గ్రామానికి చెందిన ఒక రైతు ముందుకు వచ్చి తమ పంట భూమి పక్కగా అంతిమ సంస్కారం నిర్వహించుకోవాలని సూచించడం సమస్య పరిష్కారమైంది. ఈ కులస్తులకు త్వరలో శ్మశాన వాటికి కేటాయిస్తామని తహసీల్దార్ చెప్పారు. అసలు కులవారి శ్మశాన వాటికి ఏంటి, మతం వారి ఉందంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే క్రైస్తవులు సమాధిని అక్కడ పూడుస్తారు, వాళ్ళకి సంబంధించింది. అట్లాగే ముస్లింలు పూడుస్తారు, వాళ్ళ మతాచారాల ప్రకారం చేసుకుంటారు. హిందువులకు కూడా ఒక శ్మశాన వాటికి పెట్టండి, అందరికి కలిపి. అందులో కులవారి శ్మశాన వాటికలు ఏంటి? పల్లె ప్రాంతాల్లో ఇట్లాంటి దుర్మార్గం ఉన్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పాలి. కానీ మీ కులానికి ఒకటి ఇస్తాం, మీ కులానికి ఇస్తాం ఏంటి?